టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి జగన్ పై విరుచుకుపడ్డారు. జగన్ ప్రభుత్వం 4.5 ఏళ్ల పాలనలో 13 లక్షల కోట్లు అప్పు చేశారని, ఇందులో బటన్ నొక్కి కార్యక్రమం ద్వారా ప్రజలకు 3 లక్షల కోట్లు మినహా మిగిలిన సొమ్ము ఏం చేశారో లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. అజయ్ కుమార్ నుంచి గ్రామ స్థాయి కార్యకర్త వరకు ఈసారి నందిగా మండలంలో 12,000 మెజార్టీ మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చాలా మంది పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఎలక్షన్ల ముందు ఎవరైనా వస్తే చేర్చుకుందాం. ఎలక్షన్ అయిన రోజే మనం తాగా చేసేద్దాం. ఎవరు వచ్చినా చేర్చుకోవద్దని తెలియజేస్తున్నాను. హరిబాబు సమక్షంలో ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. నాకు బాగా వీక్ గా ఉన్న పంచాయతీ పెద్దలో పని సింగిల్ నాయకత్వం ఇస్తాను. 10 ఓట్లు కానీ 20 ఓట్లు కానీ 50 ఓట్లు కానీ 100 ఓట్లు కానీ మెజార్టీ కానీ ఆయన పాలు పట్టుకుంటాడు, ప్రజలకు నమ్మిస్తాడు. ప్రజలకు ఏం చేస్తాడో నాకు పక్కన పెడితే ఆ నాయకత్వం కింద పనిచేస్తాం. ఈ రోజు కాపు జంబూరు నుంచి అలవాటు అయిపోయింది. అధికారం లేనప్పుడు ఒకలాగా, అధికారం వస్తే అవసరపడితే గది కన్నా గోకన్న విద్యలన్నీ తెలుసు. ఆ విద్యలన్నీ ఉపయోగించి మళ్ళీ మన దగ్గరికి వచ్చేస్తాడని ఈసారి నేను ఆలోచన చేశాను. అధికారం ఉంటే ఒక సామాన్య మనిషిని కూడా నాయకుడిగా తయారు చేసి ఏదో సర్పంచ్ చేసి మనకు బలవేలకు వస్తారని, కానీ ఒక సామాన్య మనిషికి నేను మంత్రిగా చాలా సమయం చాలా మాట్లాడాలి. ఇంకా మాట్లాడతాను. కాపు జంబూరులో ఉన్నవాళ్ళు ఆయన సర్పంచ్ గా నా దగ్గర చేరి అన్ని పనులు చేశారు. మీరు ఎంత అమాయకులంటే ఆయనే చేశారని కొంతమంది ఇక్కడ నమ్ముతున్నారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది కుమ్మరి సోదరులు ఉన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మాకు లోన్లు లేవు, నేను వచ్చిన తర్వాత లోన్లు వచ్చాయని వాళ్ళు అనుకుంటున్నారు. ఎవరిచ్చారు? నేను బీసీ మంత్రికి ఇస్తేనే ఆయన తెచ్చించారు. మరి ఈ రోజు ఎందుకు ఒకరికి లోన్ ఇవ్వలేదు చెప్పండి? కార్పొరేషన్ దగ్గర ఒక లోన్ ఇచ్చాడా? లేకపోతే ఎవరైనా భూమి పోతే, పంట నష్టం పోతే ₹1 పరిహారం ఇచ్చాడా? ఈ రకంగా కొంతమంది నమ్ముతున్నారు. దయవుంచి మీరు మనస వాచ కర్మన ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ వైసీపీ పార్టీ అవని, XYZ పార్టీ అవని మంచి ఎవరు చేస్తారు. నాయకుడు అంటే ఎవరు? అధికారం ఉంటే పని ఎవరు చేసి పెడతాడు? ఎవరెవరు సాధ్యపడుతుందని మనస వాచ కర్మన గుండె మీద చెయ్యి వేసుకొని మీరు ఓట్లు వేయాలి. ఆ ఆలోచన మీరు చేశారంటే మీ కళ్ళలో కనబడింది కూడా ఒకే ఒక గుర్తు, సైకిల్ గుర్తు చెప్పింది. ఆ రకంగా చేయండి. రామ్మోహన్ నాయుడు అన్ని చెప్పాడు. ఈ రోజు భరోసా కార్యక్రమం రేపు అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వస్తే అచ్చెన్నాయుడు స్థానం ఏంటో ఈరోజు పోలీసులు మార్పు వచ్చింది. అయినా కొంతమంది ఇంకా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. నిన్న లేదు మొన్న మీరు చూశారు. అమెరికాలో ఉన్న ఒక కార్యకర్త ఎన్ఆర్ఐ జగన్మోహన్ రెడ్డి మీద ఏం కొట్టలేదు, తిట్టలేదు. నువ్వు చేస్తున్న తప్పుడు పనులు, నీ అవినీతి, నీ అక్రమాలు ఆయన సోషల్ మీడియాలో పెడితే లుకౌట్ నోటీస్ ఇచ్చారు. ఆయన అమెరికా నుంచి ఎప్పుడు ఎయిర్పోర్ట్ లో దిగినా వెంటనే అరెస్ట్ చేసేదానికి లుకౌట్ నోటీస్ ఇచ్చారు. లుకౌట్ నోటీస్ ఎవరికి ఇస్తారు? 1,000 కోట్లు బ్యాంకు దోపిడీ చేస్తే వాడికి ఇస్తారు. లేకపోతే ప్రభుత్వ ధనాన్ని దోచుకుంటే వాడికి లుకౌట్ నోటీస్ ఇస్తారు. పోలీసులకి అసలు చదువు ఉందా? వీళ్ళు ఎందుకు చదివారు? ఆయనకి లుకౌట్ నోటీస్ ఇచ్చి ఆ అమ్మకు బాగోలేదని వస్తే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారు. ఒక రోజంతా తిప్పి వాళ్ళు ఏం చేశారంటే మంగళగిరిలో ఎక్కువ చేశారు. నాకు ఏ బాధ్యత ఇచ్చినా సరే నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. ఎవరికి ఆలోచన కాలేదు. నేను 2 సంవత్సరాలు క్రీడా మంత్రిగా పనిచేస్తే 175 నియోజకవర్గాల్లో 175 స్టేడియంలు కట్టాను.
అందులో మన చక్కల్లో కూడా ఒకటి కట్టాము. అది ఇప్పుడు వాడుతున్నారు, వాడుకోవడం వాళ్ళ కర్మ మనకు తెలియదు, కట్టప్పలేదు. ఆ స్టేడియం మెయింటెనెన్స్ లేదు, వర్షం పడితే సముద్రాలు తయారైపోయాయి. ఈ రోజు ఆడదాం ఆంధ్ర రేపు చచ్చిపోయే ముందు వెంటిలేటర్ మీద ఉండే ముందు ఆడదాం అంటే నీకు ఒక దండంగా ఆయన ఆ గ్రౌండ్ లో ఆడితే మక్కలు జారిపోతాయని ఆటకి వెళ్ళడం మానేశారు. ఈ పరిస్థితులన్నీ రాష్ట్రంలో ఉన్నాయి. ప్రజలారా ఆలోచన చేయండి. న్యాయానికి, ధర్మానికి, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఈ మధ్య మంత్రులందరూ మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తానంటున్నా, డబ్బు ఎక్కడ తెస్తావని. నీకు బుర్ర లేదు, మాకు బుర్ర ఉంది. రాష్ట్రానికి సంపద సృష్టించే శక్తి, సామర్థ్యాలు ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తా.